అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. జై హింద్ ఫ్రెండ్స్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఎలాంటివి అనేది మన అందరికి కూడాను తెలిసిందే. కానీ మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఏదైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ గారైన మన వల్లభనేని బాలశౌరి గారు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా గతంలో అక్కడి నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో ఆయన అక్కడి నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత అభివృద్ధి వైపుగా ఆయన తీసుకెళ్తున్నా కూడా కానీ ఆయన యొక్క నియోజకవర్గాన్ని లేదు మీ యొక్క క్వాలిఫికేషన్ ఇది కాదు, నా దృష్టిలో క్వాలిఫికేషన్ ఏమిటంటే మీరు నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడాలి, అందరినీ కూడా తిట్టాలి, అలా చేస్తే మాత్రమే నా దగ్గర మీ యొక్క ఇది కొనసాగగలుగుతుంది అని చెప్పేసి చెప్పడం వల్ల మన బాలశౌరి గారు అక్కడి నుంచి, ఎందుకంటే ఆయన అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి కాబట్టి అక్కడ ఇంకా కొనసాగలేక ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయటకు వచ్చేసి గౌరవ పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయినటువంటి జనసేనలో చేరడం జరిగింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి అనేక మంది ముస్లిం సోదరులు మనకి ఎన్నోసార్లు ఫోన్ చేసి బాలశౌరి గారు ఎటువంటి కులమతాలకు అతీతంగా అన్ని విధాలుగా కూడాను భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఈ దేశ ప్రగతికి మూలమంత్రం ఉందో అటువంటి నినాదాన్ని, అటువంటి సబ్జెక్ట్ని చాలా స్పష్టంగా గ్రౌండ్ లెవెల్ వరకు కూడాను ఇస్తూ వెళ్తుంటారు. ఏ రకంగా అయితే జనసేన సుప్రీమో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అటువంటి మెంటాలిటీ అయింది కూడాను అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. ఈరోజు మనతో పాటు మన పెనమలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ముప్పరాజా గారు మన ఆఫీస్కి విచ్చేశారు. అలాగే అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మన వల్లభనేని బాలశౌరి గారితో కూడాను ఫోన్లో మాట్లాడించడం జరిగింది. రాబోయే ఏదైతే రేపు ఎల్లుండి ఉన్నటువంటి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల్లో వరుస బ్యాలెట్ బాక్స్ మీద 6వ నంబర్లో ఉన్నటువంటి ఎన్నికల గుర్తు గాజు గ్లాసుపై ముస్లిం సమాజం, మరీ ముఖ్యంగా ముస్లిం సమాజం, మన సోదరీమణులు అందరూ కూడాను ఏకపక్షంగా గాజు గ్లాసుపై గుర్తుకి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేంటండి ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఎలా అంటున్నారు అంటే కనుక మీకు ఒక విషయం తెలియజేస్తాను. అదేమిటంటే ఏదైతే కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం ఉందో ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని 3 స్టేజ్లుగా విభజించడం జరిగింది. నంబర్ 1, ఇది అన్యాయం అని చెప్పేసి మీరు చేత్తో ఆపే ప్రయత్నం చేయాలి. నంబర్ 2 స్టేజ్లో దాన్ని కనీసం నోటి ద్వారా అయినా కానీ ఆపే ప్రయత్నం చేయాలి. కనీసం ఆఖరిలో ఏంటంటే మనసులో అయినా కానీ అనుకోవాలి, అరే ఇది జరుగుతుంది తప్పు కదా అని చెప్పేసి. ఈ రోజున రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై మాత్రమే కాకుండా ఎస్సీలపై, ఎస్టీలపై, బీసీలపై, మైనార్టీలపై, అన్ని వర్గాల ప్రజలపై కూడాను వారి యొక్క ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం కొనసాగే అర్హత ఏమాత్రం కూడాను లేదు అన్న సంగతి మనం అందరం కూడాను గమనించాలి. కేవలం ముస్లిం మైనార్టీల కోసం మాత్రమే కాకుండా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపుకి పయనించాలంటే కనుక అందరికన్నా ముందు రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి వైపుకి పయనించాలి. అది జరిగినప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడాను సస్యశ్యామలంగా సుఖశాంతోషాలతో అందరూ కూడాను జీవించవచ్చు. మీ అందరికీ తెలియదేం కాదు, గతంలో చూసుకుంటే కనుక ఏదైతే ముస్లిం మైనార్టీల యొక్క సంక్షేమం ఉందో అది 7వ ఆకాశానికి ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ సంక్షేమాన్ని అధోపాతాళానికి తొక్కేసినటువంటి నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడాను అతిశయోక్తి లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక దాడుల గురించి మీకు చెప్పాను. కానీ ఇంకో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఈరోజు 5 కోట్ల మంది ప్రజల కలల రాజధాని అమరావతి. ఇటువంటి బహుత్కరమైనటువంటి అమరావతి రాజధానిని కాపాడాల్సిన బాధ్యత కేవలం ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలది ఉండి కూడాను దాంతోపాటు మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలపై ఎక్కువగా ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. అదేంటండి రాజధాని ప్రాంతానికి ముస్లిమ్స్కి ఏంటి సంబంధం అంటే కనుక ఖచ్చితంగా, ఎందుకంటే ఏ ప్రాంతంలో అయితే అమరావతి రాజధాని ఉందో ఆ ప్రాంతం మీకు పాత కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లోకి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ముస్లిం జనాభా దాదాపు 9.5 లక్షల మంది ఉన్నారు. ఇదే రాజధాని కనుక విశాఖపట్నంకి తరలిపోతే కేవలం దాంట్లో 10% మంది కూడాను ఉండరు. అదేవిధంగా ఇక్కడ 2 జిల్లాల్లో కలుపుకుంటే కనుక 800 నుంచి 850 మన ఆషూర్ఖానాలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, ఈద్గాలు కానివ్వండి, మాకు సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదే కనుక విశాఖపట్నంకి తరలి వెళ్ళిపోతే ఇందులో 10% కూడాను అక్కడ ఉండవు. అదేవిధంగా మీరు గమనిస్తే కనుక విజయవాడ ఆటో నగరు ఏషియాలోనే లార్జెస్ట్ ఆటో నగరు, అదేవిధంగా గుంటూరులో కూడాను ఆటో నగర్ ఉంది. ఈ 2 ఆటో నగర్లో అందరికన్నా ఎక్కువ ఉపాధి పొందుతుంది మన ముస్లిం సోదరులు. మోర్ దెన్ 50% అని మనం చాలా డంకాపదంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆటో
ఆటోమొబైల్ రంగంలో కానివ్వండి, మెకానికల్గా కానివ్వండి, లేకపోతే టైర్ మార్కెట్లో కానివ్వండి, లేదంటే కనుక బాడీ బిల్డింగ్లో కానివ్వండి, అనేకమైన వృత్తుల్లో మన వాళ్ళు అక్కడ నిమగ్నమై ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇక్కడ రాజధాని వస్తే కనుక ఖచ్చితంగా రాబోయే 20-25 సంవత్సరాలు ఏదైతే ఉపాధి ఉందో ఆ ఉపాధికి మనం వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. దాంతోపాటు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో ఈ అభివృద్ధిలో ముస్లిం సమాజం సైతం కూడాను పాలు పంచుకుంటుంది. కాబట్టి సోదరులు, మిత్రులు ప్రతి ఒక్కరు కూడాను గమనించి చాలా చాకచక్యంగా మనసులో మీరు ప్రతీది కూడాను గుర్తుంచుకోండి. ఈ 107 దాడులు 1 కాదు 2 కాదు, కనీసం ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చెప్పినటువంటి ప్రవచనంలో లాస్ట్ స్టేజ్ కనీసం మనసులో అయినా అనుకోవాలి. 13వ తారీఖున మీరందరూ కూడాను మనసులో గట్టిగా ఒక శపథం చేసి వెళ్ళి ఏదైతే మా యొక్క విలువైనటువంటి ఓటు ఉందో ఆ ఓటుని అక్కడ మీరు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మన వల్లభనేని బాలశౌరి గారికి 6వ నంబర్ అదేవిధంగా గాజు గ్లాసుపై వేయాలి అని చెప్పేసి మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడైతే మన టీడీపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో మీరందరూ కూడాను గెలిపిస్తారని చెప్పేసి, రాష్ట్రం యొక్క అభివృద్ధిలో మన వాటా కూడా ఉంది అని చెప్పేసి రానున్న రోజుల్లో మనం నిరూపించుకోవాలంటే కనుక ఖచ్చితంగా మా యొక్క ఓటు ఏదైతే ఉందో ఈ ఓటుని పెట్టుబడిగా పెట్టి రేపు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం కూడాను మనమందరం ఆలోచన చేసి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్షాల్లా నా యొక్క మాటల్ని మీరందరూ మన్నిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.